తెలంగాణలో కాంగ్రెస్ విజయం కార్యకర్తల కృషి ఫలితమేనన్న ఖర్గే. సామాజిక న్యాయ సమరబేరిలో కాంగ్రెస్ పాలనకు మెచ్చుకోళ్లు. పనిచేయని ఎమ్మెల్యేలకు వార్నింగ్, గ్రూపులు కట్టవద్దని హితవు. ఎల్బీ స్టేడియంలోనే ఇందిరమ్మ రాజ్యానికి పునాది. విమర్శకుల మాటలు అబద్ధం చేసి ముందడుగు వేశామన్న రేవంత్. సోషల్ మీడియా కార్యకర్తలు చురుగ్గా ఉండాలని పిలుపు. నామినేటెడ్ పదవులు భర్తీకి సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఏఐసీసీ సలహా కోసం ఎదురు చూస్తున్నామంటూ ప్రకటన. టీపీసీసీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు, ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో నాయని రాజేందర్, అనిరుద్ రెడ్డి, కొండా మురళి వ్యవహారాల మీద చర్చ. మురళి నుంచి లిఖితపూర్వక సమాధానం తీసుకున్న కమిటీ. తెలుగునాట అంతటా వంగవీటి రంగ 78వ జయంతి వేడుకలు. అనేక చోట్ల విగ్రహావిష్కరణలు, లక్షలాది అభిమానుల నివాళులు. శాంతి భద్రతలు క్షీణించిన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించిన వైసీపీ అధినేత జగన్. పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్. తమిళనాడులో టీవీకే అధిపతి విజయ్ కీలక నిర్ణయం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటన. బీజేపీతో పొత్తు ఉండబోదని స్పష్టీకరణ. భారత్ ఒకేసారి 3 దేశాలతో యుద్ధం చేస్తుందంటూ భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. పాక్తో పాటు చైనా, తుర్కేషియాను ఓడించారని రాహుల్ సింగ్ ప్రకటన. పాక్కు చైనా సహకారం ఉందని స్పష్టీకరణ. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాది మహిళకు దక్కే అవకాశం. తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం. రేసులో నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి. మాజీ సీఎం రోసయ్యకు తెలంగాణ ప్రభుత్వ ఘన నివాళి. హైదరాబాద్ లకిడి కపూల్లో కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో 92వ జయంతి వేడుకలు. సినీ నిర్మాత అల్లు అరవింద్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థ స్కామ్ మీద విచారణ. వచ్చే వారం మళ్లీ విచారణకు హాజరు కావాలని కోరిన ఈడీ. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం. ట్వీట్ చేసిన కేటీఆర్. స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోదల చేరిక. పరీక్షలు పూర్తి చేసి అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్లు. ఆసుపత్రికి క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. నరసింహాపురంలో 1290 కోట్ల త్రాగునీటి పథకానికి శంకుస్థాపన. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను నీరుగార్చిందని ఆరోపణ. నంద్యాల జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు. ఆత్మకూరులో ఎంపీ శబరి పర్యటన. ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని అడ్డగింత. ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం. నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి పట్టాలెక్కిన ప్రయాణికుల రైలు. వారానికోసారి నడిపేందుకు అనుమతి. నెలమలపురి, రొంపిచెర్ల స్టేషన్లో టికెట్ల అమ్మకం. తిరుమల మొదటి ఘాట్ రోడ్ సమీపంలో ఏనుగుల సంచారం. 7వ మైలు దగ్గర గుర్తించిన వాహనదారులు. శబ్దాలు చేస్తూ అటవీ ప్రాంతంలోకి తరిమికొట్టిన జనం. పాసమైలారం సిగాచి ఘటన మృతులు 38గా నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం. 31 మృతదేహాల గుర్తింపు, 61 మంది సురక్షితం. 12 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. కొనసాగుతున్న శిథిలాల తొలగింపు. కనకచర్ల వివరాలు ఢిల్లీలో అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయం. కేంద్ర జల సంఘం కోరినట్టు గోదావరి వరద జలాల మీద నివేదించబోతున్న ఏపీ ఇరిగేషన్ అధికారులు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ దర్యాప్తు ముమ్మరం. వరంగల్ వాసి కొమ్మిరెడ్డి జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు. మెడికల్ కాలేజీలకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేందుకు వసూలు చేసినట్టు గుర్తింపు. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం. మరో 2 రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఉత్సాహంగా సాగుతున్న అమర్నాథ్ యాత్ర. జమ్మూ భగవతి నగర్ క్యాంపు నుంచి బయలుదేరిన 2వ బ్యాచ్. మొదటి రోజు 12,000 మంది భక్తుల దర్శనం. యాత్ర మార్గంలో 3 స్థాయిల్లో భద్రత. కొనసాగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటన. ట్రైనిడాడ్ అండ్ టబాగోకు చేరుకున్న ప్రధాని. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఘన స్వాగతం. భారతీయ పౌరాణిక పాత్రల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానం. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు లైన్ క్లియర్. యుఎస్ కాంగ్రెస్ లో ఆమోదం పొందిన బిల్. ఇటీవల సెనేట్లో పాస్ అయిన బిల్కు మద్దతు తెలిపిన రిపబ్లికన్స్.